తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. రేపు 3వ విడత ఎన్నికలు జరగనున్నాయి. తుది విడతలో భాగంగా రేపు 3752 సర్పంచ్ స్థానాలు, 28406 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పలు పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. ఇక 3వ విడత ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సిబ్బందిని ఎక్కడికక్కడ సిద్ధం చేసిన ఎన్నికల సంఘం అధికారులు ఇవాళ మండల కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3వ విడత పంచాయతీ పోలింగ్ జరగనుంది. మొత్తం 182 మండలాల్లోని 3752 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో 4157 గ్రామాలకు 36434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు 7916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3752 గ్రామ పంచాయతీల్లో 12640 మంది సర్పంచ్ అభ్యర్థులు, 28406 వార్డులకు 75283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 11 గ్రామాలకు 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. ఇక ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులను బంద్ అమల్లోకి వచ్చింది. ఇక తుది విడత పోరుకు అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది సిద్ధమయ్యారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో ఇప్పటికే పోలింగ్ సామాగ్రి చేరుకుంది. పోలింగ్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి తరలించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ షురూ అవుతుంది. రాత్రిలోగా పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడవనున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివరి దశ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటి వరకు ఇటు మొత్తం కూడా 3 జిల్లాల పరిధిలో, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలకి సంబంధించి మొత్తం కూడా మెటీరియల్ అయితే సరఫరా చేస్తున్నారు. పోలింగ్ మెటీరియల్ అంతా కూడా అందులో ఇటు సిబ్బందికి అందజేస్తూ వాళ్ళందరినీ కూడా వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి, రేపు జరిగేటువంటి పోలింగ్కి సంబంధించి పోలింగ్ కేంద్రాలకు అలాట్ చేయడం, వాళ్ళందరికీ కూడా మెటీరియల్ అప్పచెప్పడం లాంటివి చేస్తున్నారు. ప్రస్తుతం మనం నేరేడుచర్ల, సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఈ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 539 పంచాయతీలు ఉన్నాయి. ఈ 3వ దశలో భాగంగా అందులో 74 ఏకగ్రీవం అయితే అందులో 465 గ్రామ పంచాయతీలకి రేపు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా 4610 వార్డులు ఉన్నాయి. ఇందులో 946 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో మిగిలిన 3664 వార్డులకు రేపు పోలింగ్ జరగబోతా ఉంది. మొత్తం చూస్తున్నట్లయితే ఇటు నల్గొండ జిల్లాకి సంబంధించి మొత్తం 9 మండలాల పరిధిలో 269 గ్రామ పంచాయతీలకు 42 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై మిగిలిన 227 గ్రామ పంచాయతీలో ఇటు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదే అందులో 267 మంది పోటీకి పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు వార్డులకు సంబంధించి చూసినట్లయితే 2206 వార్డులు ఉంటే అందులో 596 వార్డులు ఏకగ్రీవమై మిగిలిన 1610 వార్డులకు అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి సంబంధించి చూసినట్లయితే మొత్తం 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల పరిధిలో ఇటు 146 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై మిగిలిన అందులో దానికి సంబంధించి మొత్తం 124 గ్రామ పంచాయతీలకు రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అందులో 375 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా వార్డులకు సంబంధించి చూసినట్లయితే 1318 వార్డులు ఉంటే అందులో 257 వార్డులు ఏకగ్రీవమై అందులో ఇంకా మిగిలిన 1061 వార్డులకు రేపు పోలింగ్ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి 2533 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి ఉంది. ఇక యాదాద్రి జిల్లాకి సంబంధించి చూస్తే 6 మండలాల పరిధిలో మొత్తం 124 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై మిగిలిన 114 గ్రామ పంచాయతీలకు ఇటు రేపు పోలింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి 3300
308 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక యాదాద్రి జిల్లాలో వార్డులకు సంబంధించి 1086 వార్డులు ఉంటే అందులో 93 వార్డులు ఏకగ్రమై మిగిలిన 993 వార్డులకి సంబంధించి రేపు పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి 2395 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి ఉంది. యాదాద్రి జిల్లాలో 54 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. అక్కడంతా కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాదాపు ఇటు ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని చూస్తే జిల్లా పరంగా దాదాపు నల్గొండ సూర్యాపేట జిల్లాలో దాదాపు 4000 మందికి పైగా ఇటు పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు సమస్యాత్మక గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి ఇటు 2 దశలకు సంబంధించి ముగియడం, ఇటు 3వ దశ చివరి దశ కావడంతో ఈ దశకు సంబంధించి కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి ఘటనలు కూడా చోటు చేసుకోకుండా సమగ్రంగా ఈ మొత్తం పోలింగ్ అంటే ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. ఆ పోలింగ్ ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటలకు బ్రేక్ తీసుకొని 2 నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఘటనలో అంటే ఫస్ట్ ఫేజ్లో కానీ రెండో ఫేజ్లో కానీ చూసుకున్నట్లయితే కౌంటింగ్ తర్వాత అంటే పోస్ట్ పోల్ ఇష్యూస్ కొన్ని ఎదురైన పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఫస్ట్ ఫేజ్లో చినకాపర్తి ఇష్యూ కావచ్చు, సెకండ్ ఫేజ్లో చాలా చోట్ల ఇటు కౌంటింగ్కి సంబంధించి యాదాద్రి జిల్లాలోని వాసాల మరి ఇటు మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఇక్కడ ఒక ఓటుకు సంబంధించి ఇష్యూ జరుగుతూ ఉంది. ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా పోస్ట్ పోల్ ఇష్యూస్ అయితే బయటపడుతున్న పరిస్థితి. కాబట్టి ఇటు 3వ ఫేజ్కి సంబంధించి కూడా ఇలాంటి ఇష్యూస్ అంటే పోస్ట్ పోల్ ఇష్యూస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి, పోస్ట్ పోల్ ఇష్యూస్ జరగకుండా ఉండాలని చెప్పి అయితే ఇప్పటికి ఇటు జిల్లా కలెక్టర్లు కూడా కింది స్థాయి సిబ్బందిని ఆదేశించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా రేపటి పోలింగ్కి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమాచారం. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.